ఇప్పుడు మాట అంటుంటాను నేను, మనం అనుకుంటే వచ్చిన వారం కాదు, ఆయన రప్పిస్తే వచ్చిన వారం. ఎవరు రప్పిస్తే అంటే ఇంకా చెప్పండి, దేవుడు ఎన్నుకుంటే వచ్చిన వారం. బైబిల్లో మీరు అప్పుడప్పుడు చూస్తుంటారు చూడండి, నోవాహు కాలంలో ఎందరో ఉంటే దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? నోవాహుని ఎన్నుకున్నాడు. అలా రకరకాల కాలాలలో ఎందరో చోటు చేసుకున్న కొందరినే ఎన్నుకున్నాడు ఆయన. ఇప్పుడు కూడా మీరు ఎప్పుడు గమనించుకోండి, గాడాలలో కూడా ఎందరో ఉంటే కొందరిగా మిమ్మల్ని ఎన్నుకున్నాడు ఆయన. ఎవరు? దేవుడు. అంటే మీరు అందరితో సమానం కాదు, జనరల్ కాదు, స్పెషల్. అది మినరల్. పోనీ మీరు జనరల్ కాదు అంటే అందరి లాంటి వారు కాదు, లేదా బయట అందరితో సమానమైన కాదు. మీకు కొంచెం ప్రత్యేకత ఉందని గుర్తిరిగి మీరు ప్రత్యేకంగా కనిపించబట్టి పిలుచుకున్నాడు ఆయన. ఎవరు చెప్పండి, మీరు ఎవరు? అందుకే దేవుడు పదే పదే బైబిల్ అంటే మనము ప్రత్యేకపరచబడిన వారము. ఎవరు అంటే అండి? ప్రత్యేకపరచబడిన వారము. ఈ ప్రత్యేకించిన మనల్ని ఒక ప్రత్యేకమైన చోటులో పెట్టాడు. ఆ ప్రత్యేకమైన చోటే ఈ సంఘం. ఇది ఎలాంటిది? ప్రత్యేకమైంది. అంటే అన్ని చోటులను చూసినట్టుగా దీన్ని మనం చూడకూడదు. నా మాట మీకు అర్థమైందా లేదా? లోకంలో అన్ని ప్రదేశాల్ని, ఒక ఇంటిని, ఒక ఫంక్షన్ హాల్ని, లేకపోతే మరొక చోటుని చూసినట్టుగా ఈ స్థలాన్ని చూడకూడదు. ఇది దేవుడు ఎన్నుకున్న చోటు. ఎవరు ఎన్నుకున్న చోటు? అందుకే పాత నిబంధనలో దానియేలు గారు మాటలు మాట్లాడుతూ ఆయనకి ఎవరో చెప్పింది కాదు, కళ్ళ ముందు కనబడ్డ ఆలోచన చెప్తున్నాడు. ఒక మాట చూద్దాం, అందరూ తీయండి. దానియేలు గ్రంథం అందరూ తీద్దాం. ఈ చోటు ప్రత్యేకత ఆయన మాట్లాడుతున్నాడు. తీద్దాం, అందరూ తీయండి. దానియేలు గ్రంథం తీసారండి? దానియేలు గ్రంథము తీస్తున్నానండి. దానియేలు గ్రంథము 7వ అధ్యాయం. బాగా చూడాలి. బైబిల్లో మాటలు మాత్రమే మనం ఆలోచించే ప్రయత్నం చేయాలి. అందరూ చూద్దాం, బైబిల్ వైపు చూడండి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. 13వ వచనం నుంచి, రాత్రి కలిగిన దర్శనములు నేను ఇంకా చూచుచుండగా. అంటే ఈయనకి ఏం కలిగాయి? దానియేలు గారికి దర్శనం. అంటే చెప్పింది కాదు, కనబడుతుంది. ఎవరికి? దానియేలు గారికి. ఎక్కడ విషయాలు కనబడుతున్నాయి? రాత్రులా ఏమన్నారు? ఎక్కడ విషయాలు కనబడుతున్నాయి? దేవునికి సంబంధించిన కొన్ని విషయాలు కనబడుతున్నాయి వీనికి. ఎవరికి? దానియేలు గారికి. అవన్నీ ఆకాశంలో చోటు చేసుకుంటున్నాయి. ఎక్కడ చెప్పండి? ఎక్కడ? ఆకాశంలో. అంటే ఎవరైనా చెబుతున్నారా? ఈయన చూస్తున్నాడా? మీరు జాగ్రత్త చదవాల మాటలో. చెబుతున్నాడా? చూస్తున్నాడా? ఈయన చూస్తున్నాడు. చూస్తున్న దానియేలుకి ఏం కనబడుతుందంట? ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి. ఎవరు వచ్చి? చెప్పండి, ఎవరైనా? వెరీ గుడ్. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి. ఎవరి సన్నిధిని? ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి. అంటే ఈయన దర్శనంలో ఒక మనుష్య కుమారుడు కనబడుతున్నాడు. అట్ ది సేమ్ టైం ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు? ఒక మహావృద్ధుని సన్నిధికి. నా మాట మీకు అర్థమవుతుందా లేదండి? ఇది ఎవరో చెబుతుంది కాదు, ఆయన చూస్తుంది. ఒక వృద్ధుడు ఉన్నాడంట, మహావృద్ధుడు. ఆయన సన్నిధికి మనుష్య కుమారుడు వెళ్తున్నాడంట. ఎందుకు? ఆ వృద్ధుడు ఎవరు? తండ్రి. ఆ వృద్ధుడు ఎవరు? తండ్రి. ఈ మనుష్య కుమారుడు ఎవరు? క్రీస్తు ప్రభువారు. ఆ వెళ్తే ఏమైంది? ఆయన సముఖమునకు తేబడిను సకల జనములను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడువారును. ఎవరిని? వెరీ గుడ్. క్రీస్తు ప్రభువారిని. ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యము ఆ మనుష్య కుమారుడికి ఇచ్చారు. నా మాట మీకు అర్థం లేదా? ఏమి ఇయ్యబడ్డాయి? ప్రభుత్వము, ఆధిపత్యము, మహిమ ఆయనకి ఇయ్యబడెను. ఆయన ప్రభుత్వము ఎలాంటిదంటే అండి?
ఇప్పుడు చెప్పండి, ఆయన గవర్నమెంట్ ఏది? క్రీస్తు ప్రభు వారి గవర్నమెంట్ ఏది? ఏ పార్టీ? మాట్లాడలేదు మీరు ఎవరు, మీకు ఎవరికి అర్థం కాలేదు. నాకు తెలిసి చాలామంది జనాన్ని ఆయనకి ఇచ్చాడంట. అందరినే కాదు, మళ్ళీ కొందరినే. ఆ ఇచ్చిన కొందరు ఆయన రాజ్యము, ఆయన ప్రభుత్వము. ఆ ప్రభుత్వం ఎలాంటిది? శాశ్వతమైనది. ఎలాంటిది అంటే అండి, ఏ ప్రభుత్వం అది? వెరీ గుడ్, సంఘం. ఆయనకి ఇవ్వబడ్డ ప్రభుత్వం ఏది? సంఘం. ఆయనకి ఇవ్వబడ్డ రాజ్యం ఏది? సంఘం. అది ఎలాంటిదంటే అండి, అమ్మ చెప్పండి అమ్మా. అని ఇప్పుడు మనం వచ్చిన సంఘం ఎలాంటిది? అది అంటే లోకంలో అన్నిటిలా కాదు ఇది. మళ్ళీ సంఘం అనగానే లోకంలో చాలా సంఘాలు ఉన్నాయి. డోకరా సంఘం, ఆటో యూనియన్ల సంఘం, అవునా కదా? ఏమన్నా ఉన్నాయా లేవా? ఎన్ని సంఘాలు ఉన్నాయో మనకు తెలియదు. మహిళా సంఘం, ఇప్పుడు వాళ్ళ గొడవ ఎక్కువైపోయిందని పురుషుల సంఘం, ఏమండి రకరకాల సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాలన్నీ ఇలాంటి సంఘం కాదు ఇది. మీరు వచ్చిన ఇది ప్రత్యేకమైంది. ఎలాంటిదంట? శాశ్వతమైనది. ఇంకెలాంటి చూడండి రాస్తున్నాడు, అదన్నటికి అంటే ఈ ప్రభుత్వం ఎప్పటికేమవుదు? పాడవదు, తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడునూ లయము కాదు, అంటే నాశనం అవుతూ. ఏది అంటే ఇంకా చెప్పను మీకు, మీరు వచ్చింది నాశనము కాని చోటుకు వచ్చారు. నా మాట మీకు అర్థం తెలియదా? ఏ చోటుకి చెప్పండి అమ్మా, ఏ చోటుకి? నాశనము కాని చోటుకు వచ్చారు. ఏ సంఘం ఎప్పటికీ నాశనం కాదా? చెప్పండి అమ్మా, అవదా? కాదు. ఇది ఎలాంటిదంటే అండి, నాశనము కానిది. ఆయన కుమారుడైన క్రీస్తుకి అప్పగించబడ్డ రాజ్యం ఇది. విచిత్రం ఏంటంటే, అలాంటి గొప్ప చోటుకొచ్చి, అలాంటి ఉన్నతమైన స్థలానికి వచ్చి మనం మనకి ఇష్టం వచ్చినట్టు ఉండడం సబవు కాదా? ఖచ్చితంగా సబవు అయితే కాదు. నా మాట మీకు అర్థమైందా లేదా? అంటే మనకి మన విలువ తెలియపోయినా ఈ స్థలం విలువ తెలియాలి మనకి. నా మాట మీకు అర్థమైందా లేదా? దేని విలువ? ఈ చోటు విలువ తెలియాలి మనకి. కనీసం ఈ చోటు విలువ మనకు అర్థమైనా ఇక్కడ మనం క్రమంగా నడుచుకునే ప్రయత్నం చేయగలం. నా మాట అర్థమైందా లేదా అందరికీ? ఏమా దీనికి విలువ ఉందా? ఏంటి విలువ? దీనికి ఉన్న విలువ ఏంటి? ఇది ఎప్పటికీ ఏమవదు? పాడవదు, నాశనం అవదు, శాశ్వతమైంది. అలాంటి గొప్ప దాంట్లోకి నువ్వు నేను వచ్చాం. ఏదో ఊరి చివర ఉన్న ఒక స్థలంలోనికి కట్టబడ్డ కట్టడంలోకి రాలేదు మనం. నా వాటికి అర్థం లేదా? అంటే మన ఆలోచనలో అది ఉంది కాబట్టి దీని విలువ మనకు తెలియట్లేదు. ఊరి చివర కట్టబడ్డ కట్టడంలోకి రాలేదు మనం. ఒక శాశ్వతమైన చోటుకు వచ్చాం. మీకు ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే, పాత సినిమాల్లో లేకపోతే రకరకాల వాటిల్లో మీరు చూస్తుంటారు కదా, అంటే గాడాల్లో చూడడం కానీ సినిమాలు వేరేలో చూస్తుంటాం మనం, అవునా కదా? అలా చూసినప్పుడు మీరు ఎప్పుడైనా గమనించుకోండి, సడన్గా ఏదో మ్యాజిక్లో ఉన్న సినిమాలు ఉంటాయి కొన్ని. అప్పుడు దాకా ఒక ప్రాంతంలో ఉండి వీళ్ళు తెలియకుండా ఒక కొత్త ప్రాంతంలోకి, ఒక స్పెషల్ ప్రాంతంలోకి వెళ్ళడానికి అటు సినిమాలో చూపిస్తాడు. ఇప్పుడు చూసారా లేదా? అలాంటి సీన్లు ఉంటాయి కదా. మీ మనసులో అలాంటి సీన్లు చూసినప్పుడు ఎలాంటి ఫీలింగ్ వస్తుందో మరలా చెప్తున్నాను. ఇక్కడ దాకా వచ్చాక లోపలికి వస్తున్నప్పుడు అదే ఫీలింగ్ రావాలి. ఇది లోకంతో సంబంధమైనది కాదు, ఇది లోకంతో ఈక్వల్ కాదు, ఇది ప్రత్యేకించబడింది. అంటే ఇందులోకి అడుగెట్టిన మనందరం కూడా ఇది ఒక ప్రత్యేకమైన స్థానంగా చూడాల్సిందే. దేన్ని చెప్పండి అమ్మా? దేన్ని? సంఘాన్ని. అంటే ఇప్పుడు మీరు చెప్పండి, ఇంత ప్రత్యేకమైన ఈ చోట్లో మనం ప్రత్యేకంగా ఉండాలా, ఎలా పడితే అలా ఉండాలా? వెరీ గుడ్. క్రమంగా ఉండాలా, క్రమం లేకుండా ఉండాలా? వెరీ గుడ్. బాధ్యతగా ఉండాలా, బాధ్యత లేకుండా ఉండాలా? అంటే మనం అందరం ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆలోచన చేయండి. ఒకవేళ మనకు ఆ విషయం తెలియకపోయినా ఈ చోటును బట్టైనా మనం జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చెప్పండి మీరు చెయ్యాలి. ఓకే, వెరీ గుడ్. దేవుడిచ్చిన మహాసమయంలో ఇంత ఘనమైన అవకాశాన్ని, చోటుని, స్థాయిని మనకి ఇచ్చాడు కాబట్టి ఇంత చక్కటి సంఘములో క్రమము కలిగి నడుచుకునే ప్రయత్నం మనం చేస్తూ ఆలస్యం చేయకుండా ఒక చక్కటి విషయాన్ని మీ మధ్య పెట్టాలి అని ఆశపడుతున్నాను. మీరందరూ మనసు పెట్టి వినే ప్రయత్నం చేయండి. చాలా జాగ్రత్తగా నా మాటలందరూ కూడా నా వైపు చాలామంది చూడలేదు, నా వైపు చూడండి కొద్దిసేపు.
దేవుడు మనిషిని ప్రేమించి ఆయన మనసు ఏంటో తెలియాలి అని చెప్పి 66 పుస్తకాలు బైబిల్ ఇచ్చాడు. ఎవరికి? మనిషికి. ఎవరి మనసు తెలియాలని? వెనకాల ఉన్న వాళ్ళు కూడా చెప్పాలి. ఎవరి మనసు తెలియాలని? వెరీ గుడ్. దేవుడి మనసు ఏంటో మనకి తెలియాలని. అంటే ఇదంతా ఎవరి మనసు? వెరీ గుడ్, దేవుడి మనసు. అలా ఇచ్చిన దేవుడు ఈ బైబిల్లో మాటలు, ఎన్నో మాటలు మీరు పాటించాలి, మీరు ఆలోచించాలి, వీటిని క్రమం తప్పకుండా మీ జీవితంలో జరిగించాలి అని ఎన్నో నియమ నిబంధనలు పెట్టాడు ఆయన. ఎవరు? దేవుడు. కానీ విచిత్రం ఏంటంటే, దౌర్భాగ్యం ఏంటంటే, ఈరోజు ఎందరో మనుషులు అంత ఖచ్చితంగా దేవుడు చెప్పినా వాటిని పాటించని వైఖరి మనం చూస్తున్నాం లోకంలో. అవునా కాదండి? వెరీ గుడ్. ఇప్పుడు మీ అందరూ మంచి మాట్లాడుతుంది చెప్పండి. దేవుడు వాక్యం విన్నవాడు బాగుపడతాడా? బాగుపడ్డా? మరి గట్టిగా చెప్పండి, సిగ్గుపడతారండి. చరిత్ర వచ్చింది కాబట్టి ఈరోజు చరిత్ర చెప్తే సమాధానాలని. దేవుని వాక్యం విన్నవాడు బాగుపడతాడా? బాగుపడటం అంటే బాగుంటాడా బాగోడా? వెరీ గుడ్. ఆడికి అంటే వాక్యం వినేవాడికి ఇబ్బందులు ఉంటాయా ఉండవా? ఇబ్బందులు ఉంటాయి. దాని అర్థం ఇంకా చెప్పాలంటే, అంటే దీవించబడ్డవాడు అవుతాడా, దీవించబడినోడు అవుతాడా, బడనోడు అవుతాడా? ఏం విన్నవాడు? వాక్యం విన్నవాడు. పోనీ అలాగనే ఎక్కడ రాసిందా బైబిల్లో? వాక్యం విన్నవాడు బాగుంటాడు, వాడికి ఏ ఇబ్బంది ఉండదు, వాడు క్షేమంగా ఉంటాడు, వాడికి అన్నీ బాగుంటాయి అని ఎక్కడన్నా రాసిందా బైబిల్లో? ఎక్కడనంటే చాలా చోట్ల ఉంది. వచ్చిన తీర్థం అందరూ తీయండి. ఒకవేళ ఎవరికైనా డౌట్ ఉండొచ్చుగా, అందుకని చూపిస్తున్నాను అనమాట. తీర్థం తీయండి. ద్వితీయోపదేశకాండం తీర్థం అందరూ తీయండి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం అందరూ తీయాలి. ఈరోజు నా మాటలు చాలా జాగ్రత్తగా చూసే ప్రయత్నం చేయాలి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. నీవు నీ దేవుడిని యెహోవా మాట శ్రద్ధగా విని. అమ్మ, ప్రతి మాట పట్టుకోవాలి మీరు. ఎలా విని? శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా. అంటే వాక్యము అనొచ్చా లేదా? వెరీ గుడ్, అనొచ్చు. ఆయన వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదున్న సమస్త జనముల కంటే నిన్నే హెచ్చిస్తాడు. ఏం ప్రకారం నడుచుకుంటే? వాక్య ప్రకారం నడుచుకుంటే. దేని ప్రకారం నడుచుకుంటే? అమ్మ బాగా చెప్పండి. అంటే ఇప్పుడు భూమి మీద ఉన్న అందరికంటే ఎవరు బాగుంటారు? చెప్పండి గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పండి. బాగా అంటున్నారు మీరు. నాకు ఒక మొక్క అర్థం కావట్లేదు, నిజంగా చెప్తున్నాను. నా వైపు చాలామంది చూడలేదు, ఇటే చూడండి. భూమి మీద ఇప్పుడు మనం చదివిన మాట ప్రకారం అందరికంటే ఎవరు గొప్పగా ఉంటారు? వెరీ గుడ్. ఎవరు హెచ్చింపబడతారు? ఆయన వాక్య ప్రకారం నడుచుకున్నవాడు. వెరీ గుడ్. అందరికి వందనాలండి. నవ్వుతూ చెప్పండి. వెరీ గుడ్. ఇప్పుడు ఇక్కడ వాక్య ప్రకారం నడుచుకుంటానండి అన్న వాళ్ళు చేతులెత్తండి ఒకసారి. ఇలాగా అదేదో ఏమంటారు దాన్ని, పల్సాక్సీ మీటర్ లాగా అప్ అండ్ డౌన్లు చాలా ఉన్నాయమ్మా. ఏదో సరదాగా అడుగుతున్నాను, మీరు ప్రేమతో చెప్తారనుకుంటున్నాను. ఆడ అడిగితే నేను చెప్తేటండి, నేను చేయలేను. అందరికీ వందనాలు. సో మంచి మనసులు కలిగిన వారు కాబట్టి మీరు అందరూ చెప్తారని ఆశపడుతున్నాను. అమ్మా, ఆయన వాక్య ప్రకారం నేను నడుచుకుంటున్నానండి అన్నవాళ్ళు అందరికీ వందనాలు. సిగ్గుపడి ఎత్తలేదు అనుకుంటాను. వెరీ గుడ్. సరే, మొత్తానికి ఒక విషయం చెప్పండి. ఎవరు హెచ్చింపబడతారంట? వెరీ గుడ్. ఎవరు బాగుంటారంట? పైగా ఎంతటికంటే భూమి మీద ఉన్న అందరికంటే వాళ్ళే బాగుంటారు, వాళ్ళే హెచ్చింపబడతారు. ఎవరు? వాక్య ప్రకారం నడిచిన వాళ్ళు. నిజమే కాదా? వెరీ గుడ్. ఇప్పుడు మనందరం కూడా ఏం వింటున్నాం? వాక్యం వింటున్నాం. అంటే మనందరికీ ఏం తెలుసు? వాక్యం తెలుసు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, భూమి మీద ఉన్న అందరికంటే నేనే హెచ్చింపబడ్డవాడినండి అన్న వాళ్ళు చేతున్నప్పుడు ఇప్పుడు మాట్లాడాలి మీరు. నాకు ఏ బాధ లేదండి, నేను చాలా బాగున్నానండి, నీకు నా అంత గొప్ప లేదండి భూమి మీద అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. కన్ను సూర్య సత్యం గారైనా పర్లేదు. మీ అందరికీ మంచి మాట చెప్పనా? ధైర్యం సరిపోదు ఎవరికి. ఎందుకంటే బాధలన్నీ ఎవరే చెప్పండి? మనవే.
హెచ్ అంటారేటి? మనం ఎంత తగ్గామో మనకే చెప్పండి, తెలీదు. ఇంకా చెప్పాలంటే చాలా తక్కువగా కనబడతాం మనకి మనం. నిజమే కదా? నేను మాట్లాడుతున్నాను సన్ని, బాగా వినండి మీరు. వాక్యం విన్నవాడు నిజంగా హెచ్చింపబడ్డా, చెప్పండి, నిజంగా హెచ్చింపబడడా? ఇక్కడ బైబిల్ ఏం చెప్పింది? నువ్వే బాగుంటావు. ఎంతమంది కంటే? సమస్త జనముల కంటే నువ్వే బాగుంటావు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఈరోజు వాక్యం విన్న అనేక మంది బాలేని స్థితిలో కనబడడం చూస్తున్నాం మనం. నిజమే కదా? ఏమన్నా అడుగుతున్నాను, మరి వాక్యం వింటే బాగుంటారా? చెప్పండి అమ్మా, బాగుంటారా బాగురా? బాగుంటారు. మరి ఎందుకు బాలేరు వాక్యం వింటున్న వాళ్ళు? వెరీ గుడ్. వాక్యం అయితే వింటున్నాం కానీ దాని ప్రకారం ఏం చేయట్లేదు. మీకు ఇంకొక మంచి మాట చెప్పనా? దేవుడు చెప్పింది చెప్పినట్టుగా ఏం చేయట్లేదు, చెయ్యట్లేదు. ఆ మాట మీకు అర్థమైందా లేదా? బూళ్ళంత తింటున్నాం ఏంటి? వాక్యం. కానీ ఏం చేయట్లేదు, దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేయట్లేదు. దాని ప్రకారం అంటే ఏదో ప్రకారం నడుచుకున్నాం. కానీ ఎవరి ప్రకారం? మన ప్రకారం. భక్తి ఉంది ఎవరి ప్రకారం? మన ప్రకారం. కానీ ఎవరి ప్రకారం లేదు మన నడిపింపు. దేవుడు చెప్పింది చెప్పిన ప్రకారం. నా మాట మీకు అర్థమైందా లేదా? అందుకనే చెప్పింది చెప్పినట్టు చేసేవారు లేరు కాబట్టి బైబిల్లో చెప్పినట్టు అందరికంటే గొప్పవాళ్ళు కనబట్టలేదు ఈ రోజుల్లో. ఆ మాట అర్థమైందా లేదా? ఇప్పుడు మీ అందరూ మంచి మాట అడుగుతాను, ఆ మాట అడిగి ఆమెనంటాను నేను. అందరూ వినండి. దేవుడు చెప్పింది చెప్పినట్టు చేయకపోతే తప్ప? ఏదోటి మనకు నచ్చింది చేసేస్తే సరిపోదా? మాట్లాడండి. ఫర్ సపోజ్ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను నేను, మీరు అందరూ బాగా వినండి. ప్రార్థన ఎన్ని గంటలకు చెప్పాడు దేవుడు? నవ్వుతారేటండి చెప్పండి. 6. ఎన్ని గంటలు చెప్పాడు దేవుడు? 6. మనం ఎన్ని గంటలకు వచ్చాం? నువ్వెన్ని గంటలకు వచ్చావు? నాకు తెలుసు మీ ప్రశ్న అందరికీ ఉందన్నారు. ఫోన్లే నా కూడా చెప్తాను. చెప్పండి, మీరు చెప్పండి. ఎన్ని గంటలకు చెప్పాడు? 6. ఎన్ని గంటలకు వచ్చాం? 7:30. అందరికీ వందనాలు. 8కి కూడా వస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇంకా 8 అవ్వలేదా? ఇప్పుడు అయింది కరెక్ట్గా. కానీ వెరీ గుడ్. నేను చెప్పండి, ఇప్పుడు మనస్ఫూర్తిగా చెప్పండి, చెప్పింది చేస్తున్నామా, మనకు నచ్చింది చేస్తున్నామా? వెరీ గుడ్. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను, దేవుడు చెప్పింది చెప్పినట్టు చేయకపోతే ఏమైనా నష్టం ఉందా? ఉందో లేదో తెలియడానికి ఓ చిన్న చరిత్ర పెడతాను, బాగా మనసు పెట్టండి, చాలా జాగ్రత్తగానండి. మీకు తెలిసిన చరిత్రే. ప్రారంభ రోజుల్లో బాగా వినాలి మీరు. చెప్పింది చెప్పినట్టు చేయకపోతే ఎంత నష్టమో మనకు తెలియాలి ఖచ్చితంగా. ప్రారంభ రోజుల్లో ఇశ్రాయేలీలు అని ఒక జనాంగాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఎవరిని? ఇశ్రాయేలీల్ని. కొన్ని రోజులు గడిచేటప్పటికీ మాకు ఒక రాజు కావాలి అని అడిగారు. ఇవన్నీ మీకు తెలిసిన సందర్భాలు కాబట్టి నేను త్వరగా వెళ్తున్నాను. ఎవరు? ఇశ్రాయేల్. న్యాయానికి ఆ మాట విన్నప్పుడు దేవుడికి చాలా బాధ కలిగింది. ఎందుకు బాధ కలిగిందంటే అప్పటి వరకు వాళ్ళు ఉన్నది ఎవరి అండర్లో, ఎవరి క్రింద? దేవుని క్రిందే. ఇప్పుడు ఆ దేవుణ్ణి కాదని మాకు రాజు కావాలన్నారంటే వాళ్ళ మనసుల్లో ఉన్న మెంటాలిటీ లేదా వారి మనస్తత్వాన్ని అర్థం చేసుకోండి ఒకసారి. నా మాట మీకు అర్థం లేదు. ఏమన్నా నేను అంటాను, దేవుడి కంటే గొప్ప పరిపాలన ఉంటుందా? పాపమ్మ గారు, దేవుడి కంటే గొప్ప పరిపాలన ఉంటుందా? ఆయన కంటే బాగా పరిపాలించేవాడు ఉంటాడా? కానీ దౌర్భాగ్యుడు చెప్పనా, అంత గొప్ప పరిపాలన కూడా ఎక్కలేదు వాళ్ళకి. ఎవరికి? ఇశ్రాయేలీయులకి. వాళ్ళకి అర్థం కాలేదు ఆ విలువ. అర్థం కాక మాకు ఒక రాజు కావాలి అని అడిగారు. దేవుడు వాళ్ళ సరదాని ఎందుకు కాదండో, అడిగారు కాబట్టి ఇవ్వాలి కాబట్టి ఓ రాజునిద్దాం అని అనుకొని, వినాలి మీరంతా, అమ్మా వినాలి, ఎలాటోడిని పడితే అలాటోడిని ఇవ్వలే. ఒక అద్భుతమైన సెలెక్టెడ్ వ్యక్తిని ఇచ్చాడు. ఎవరిని? వెరీ గుడ్, చెప్పండి. ఎవరిని? సౌలుని. ఎవరిని ఇచ్చాడు? సౌలుని. అమ్మ మరలా చెప్తాను, సౌలు సెలెక్టెడా? ఎవడో ఒకటి నిలబడండ్రా అన్నాడా? చాలామంది సౌలు కోసం చాలా తక్కువగా మాట్లాడతారు, చాలా చిన్నగా మాట్లాడతారు. సౌలు ఎంత గొప్పడో కొన్ని విషయాలు చెప్తాను, మనసు పెట్టండి మీరు. సౌలుని అంటే రాజు కావాలి అన్న ఆలోచన దేవుళ్ళో పుట్టినప్పుడు దేవుడు ఎలక్షన్ని, ఒక రకంగా చెప్పాలంటే ఎన్నికలు ప్రారంభించాడు.
ఆ ఎన్నిక అంతా జరుగుతున్నప్పుడు అమ్మ ఎవరి పిల్లలు బొల్లవాడు పిల్లల దగ్గర తీసుకోండి అమ్మా. సూర్యబాబు గారు ఒక ఆయన మీ దగ్గర పెట్టుకోండి, ఇద్దరిని ఎక్కడెట్టండి. వెరీ గుడ్, మాట్లాడకండి. నా వైపు చూడాలందరూ కూడా. ఏం చెప్తున్నాను? సౌలుని చిన్నగా ఎన్నుకోలే దేవుడు. ఆ రోజుల్లో రాజు కావాలి అన్న ఆలోచన పుట్టినప్పుడు దేవుడు ఎంత చూస్తున్నాడో చూద్దాం. అందరూ తీయండి సమూయేలు మొదటి గ్రంథం, అందరూ తీద్దాం 9వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం అందరూ తీద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం మొదటి వచ్చిన నుంచి చూద్దామా. మొదటి వచ్చిన నుంచి ఏంటండి? అఫియాకు పుట్టిన ఏటమ్మా? ఉన్నాడమ్మా, నేను చెప్తున్నాను. వెరీ గుడ్. అఫియాకు పుట్టిన బెకోరతు కుమారుడైన సెరోరకు జనమైన అబీయేలు కుమారుడగు కీషు అను బెన్యామీనీయుడు ఒకడు ఉండేను. ఏం పేరంట ఆయన పేరు? కీషు. కీషు భాగ్యవంతుడగు ఒక బెన్యామీనీయుడు. ఏమండి భాగ్యవంతుడంటే? బాగా డబ్బున్నవాడు. ఎవరో కీషు. ఎలాంటోడు? బాగా డబ్బున్నవాడు. అతనికి సౌలు అను ఒక కుమారుడు ఉండేను. అంటే ఈయన కూడా ఏమున్నవాడు? అమ్మా చెప్పట్లేదు మీరు, అమ్మా చాలామంది మాట్లాడలేదు. ఏమున్నవాడు అంటే దేవుడు ఏదో చిన్నోడిని ఎన్నుకోలే. ప్రారంభంలో ఓ చక్కటి ఆస్తి గలవాడిని చూస్తున్నాడు. ఆయన పేరేం పేరు? సౌలు. వెరీ గుడ్. ఇంకా అంట అతడు బహు సౌందర్యము గల యవ్వనుడు. పైగా ఏ వయసులో ఉన్నాడు? మంచి యవ్వన వయసులో ఉన్నాడు. ఎవరు? సౌలు. పైగా ఎలాంటోడు? బహు సౌందర్యము గలవాడు, ఆర్థికవంతుడు, సౌందర్యం గలవాడు, యవనస్తుడు. ఇంకా ఇశ్రాయేలీయులలో అతని పాటి సుందరుడు ఒక్కడును లేడు. అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. ఎవరో అంటే మీకు ఇంకా కనపడ ముందు ముందుకు కూడా మీరు చదివితే చరిత్ర మీకు ఇంకా క్లారిటీగా కనపడుతుంది. సమయంలో వచ్చి అంటాడు, మీ అందరిలో స్పెషల్గా ఆయన కనబడుతున్నాడు రబ్బాయి అంటాడు. ఎవరిని చెప్పండి? సౌల్ని. అంటే మీరు చెప్పండి, సౌలు సామాన్యుడా ప్రత్యేకమైనవాడా? చాలా ప్రత్యేకమైనవాడు ఎన్నుకున్నాడు. డబ్బున్నవాడు, బలం ఉన్నవాడు, అందం ఉన్నవాడు, పైగా యవనస్తుడు. చాలా లక్షణాలు కనపడుతున్నాయి. ఎవరిలో చెప్పరేటండి? ఏమంటే మీకు ఇంకా అర్థమయ్యే భాష చెప్పనా? చాలామంది చూడండి ఎక్కువగా కొత్తగా ఎవరిని ఇలాంటి లక్షణాలు కలిగించు మనం అంటాం, ఒరే చక్కగా కుర్రోడ్రా మనం సపోర్ట్ చేయాలి అంటాం అనమండి. యవనస్తుడురా మనం ప్రోత్సహించాలి అంటే సాధారణంగానే కొన్ని మంచి లక్షణాలు కనబడితే వాళ్ళ వైపు మక్కువ చూపే అలవాటు మనకు ఉంటుంది. అలాంటిది ఎన్నో బెస్ట్ క్వాలిటీస్ చూశాడు. ఎవరిలో? సౌల్లో. ఇంకా చెప్పనా, అక్కడ ఒక మాట రాస్తాడు చూడండి. ఏమన్నాడు? అతనికి పోయి క్షమించాలి 3వ వచనం. సౌలు తండ్రి అయిన కీషు యొక్క గార్ధబములు తప్పిపోగా కీషు తన కుమారుడైన సౌలును పిలిచి అమ్మ బాగానాడు మీరు. ఎవరిని పిలిచాడు? కీషు కొడుకును పిలిచాడు. ఏం తప్పిపోయాయి? ఈయన చిన్నోడా డబ్బులు ఉన్నవాడా? బాగా డబ్బు ఉన్నవాడు. ఏం తప్పిపోయాయి? గాడిదలు తప్పిపోయాయి. తప్పిపోతే ఏమైందంట? సౌలును పిలిచి తన దాసులలో ఒకరిని తీసుకుని పోయి గార్ధపములు వెతకమని చెప్పాను. ఏం వెతుకు? వెళ్ళిపోయి ఏం వెతుకు? గాడిదలు వెతుకు. ఎవరైతే తప్పిపోయాయి? వాళ్ళయే, వాళ్ళ డాడీ. ఏం తప్పిపోయాయి? అమ్మ బాగానండి మీరు. డబ్బులున్న వ్యక్తి కొడుకినా గాడిదలు తప్పిపోయాయి. తండ్రి వచ్చి అన్నాడు, బాబు ఇల్లు గాడిదలు తప్పిపోయాయి, ఇల్లు ఎత్తుకురా అన్నాడు. కొడుకు ఏమనాలి? ఓకే డాడీ అనాలా? అమ్మ పెద్ద పెద్దోళ్ళు ఉంటారు కదా డబ్బులు ఉన్నవాళ్ళు, అలా గేదెలు ఉంటుంటాయి కదా, ఉంటాయా ఉండవా? ఇప్పుడు అలగాడిని ఎందుకు వెళ్ళాలంటే
ఏం చేస్తా తెలుసా, రే మనకేది పోయిందంట 10 మంది వెళ్ళి చూసి వచ్చేయండి రా అనాలి. ఈయన ఏమున్నవాడు? నిజమా కదండి? నిజమా కదా? కానీ మీకు అర్థం చేసుకోండి, తండ్రి చెప్పగానే పరిగెత్తుకెళ్తున్నాడు. ఎవరు? డబ్బున్నా, అందమున్నా, అన్నీ ఉన్నా తండ్రి మాట వినే కొడుకు. ఎవరు? మంచోడా చెడ్డోడా? చెప్పండి. మంచోడే. ఇంకా చెప్తాను మీకు, వినండి మీరు, ఇంకా చెప్తాను. సౌలుకండి గర్వం ఎక్కడండి అంటారు చాలామంది. ఓ రోజు సమూయేలు వచ్చాడు. వచ్చిన సమూయేలు, అబ్బాయి నువ్వే రాజువి, ఎవరికి? ఇశ్రాయేలీయులకి అని సౌలుని అభిషేకించాడు. ఏంటని చెప్పండి. అప్పటికే జనాల్లో టాక్ నాంతుంది, మీకు ఎవరు వస్తారు త్వరలో? రాజు వస్తారు. ఆ రాజు సౌలే అన్న వార్త సౌలు తెలియగానే సౌలు ఏం చేయాలి చెప్పండి? ఎగిరి గంతేయాలి, అంతేనా కదా? లేకపోతే నాకు ఈ అధికారం నాకు తెలిసి వస్తుందని అని అనుకోవాలి. సరే నేను పరిపాలిస్తాను అని చెప్పాలి. కానీ చిత్రం తెలుసా, సౌలు ఏం చేస్తున్నాడు చూడండి. అందరూ కూడా అది కూడా చదువుతాం, తీయండి. అదే సమూయేలు గ్రంథం, అందరూ తీద్దాం. సమూయేలు గ్రంథం, అదే సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం. అదే సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం తీసారా? వెరీ గుడ్. 21 నుంచి చూద్దామా? 20 నుంచి చూద్దాం. ఇశ్రాయేలీయులలో గోత్రములన్నిటిలో సమూయేలు సమకూర్చగా బెన్యామీను గోత్రం ఏర్పడెను. ఏ గోత్రం కనబడింది? ఎలక్షన్ జరుగుతుంది, అందులో బెన్యామీను గోత్రం కనబడింది. తర్వాత కొంచెం సౌండ్ పెట్టి మాయ. తర్వాత బెన్యామీను గోత్రమును వారి ఇంటి కూటముల ప్రకారము అతడు సమకూర్చగా మద్రి ఇంటి కూటము ఏర్పడెను. తరువాత కీషు కుమారుడైన సౌలు ఏర్పడెను. అయితే జనములు వెదకినప్పుడు అందరి ఎలక్షన్ జరుగుతుంటే అందరి పేరులో ఎవరి పేరు వచ్చిందంట? మరి అప్పుడు పేరు రాగానే ఎగిరి గంతేయాలి. ఈయన ఎవరు చెప్పండి? సౌలు. అయితే ఏమవుతున్నాడు ఆయన? కనబడట్లే. ఎందుకంటారు? పని మీద బయటికి వెళ్ళాడంటారా? ఏమా పని మీద బయటికి వెళ్ళాడంటారా? విచిత్రం ఏంటంటే ఆ మాట చెబితే బలి ఆలోచన అనిపిస్తుంది మనకి. సౌలు ఏమవుతుందంట? ఆయన పేరు వచ్చినా కనబడలేదు. మరి ఎక్కడికి వెళ్ళాడు సౌలు? కింద రాత్రి చూడండి. కావున వారు ఇక్కడికి ఇంకొక మనుషుడు రావాల్సి ఉన్నదా అని యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా ఇదిగో అతడు సామానులో దాగి ఉన్నాడని సెలవిచ్చెను. ఏమయ్యాడంట? దాక్కున్నాడు. ఏం వస్తున్నా పోస్ట్ వస్తున్నా. చిన్న పోస్టా పెద్ద పోస్టా? అంత పెద్ద అధికారం ఇస్తున్నా దాక్కున్నాడు. ఎవరో చెప్పరేటండి. అంటే అర్థం ఏంటి? అధికార పిచ్చి కూడా లేదు, తండ్రి మాట వినే లక్షణం ఉన్నవాడు. ఎవరో? సౌలు. మంచోడు, గుణవంతుడు, బలవంతుడు, ఐశ్వర్యవంతుడు. అంటే మీరు చెప్పండి, దేవుడు సెలెక్టెడ్గానే ఎన్నుకున్నాడా? ఎవరిని పడతాడు ఎన్నుకున్నాడా? చాలా చూశాడు ఎవరిని ఎన్నుకోవడానికి. అమ్మ ఇంకా చెప్పనా, మొట్టమొదటి రాజు అంటే నిజంగా ఇన్ని చూసుంటాడు ఆయన. అవునా కదా? ఇది మొదటి రోజు కదా. మొదటి రోజు అంటే ఎన్ని చూసుంటాడో. ఎవరో? దేవుడు. కానీ విచిత్రుడు చెప్పనా, వినాలి ముగించేస్తాను. విచిత్రుడు చెప్పనా, అన్ని చూసి పడుతుంటుంది. ఇంకా చెప్పాలంటే మనకే తెలిసిపోయింది ఏమనంటే ఆయన మంచోడు కాదని, సరైనోడు కాదని. ఎందుకు ఆ మాట వచ్చింది తెలుసా? బైబిల్లో ఒకటి రాస్తాడు, దేవుని ఆత్మ అతనిని వదిలి వెళ్ళిపోయింది. ఎవరిని? సౌల్ని. మీ అందరూ బాగా వినాలి అమ్మ, బాగా వినాలి నా వైపు. ఇంతగా ప్రేమించి ఎన్నుకున్నవాడు, ఎంత ఎలక్షన్ పెట్టి ఎంతమందిని చూసి నాకు ఈయనే కావాలి అని ఎన్నుకున్నవాడు, ఎంతగా ప్రేమించి అభిమానించి ఈయన మంచోడు అని ఎన్నుకున్నవాడు, మరలా కొన్ని రోజులు పోయేటప్పటికీ ఎందుకు తన ఆత్మను వెనక తీసుకున్నాడు? మీరు ఆలోచన చేయండి. ఎందుకు దేవుని ఎన్నికలో నుండి తప్పిపోయాడు? ఎందుకు తన స్థితిని కోల్పోయాడు? ఎందుకు పాడైపోయాడు? లేదా దేవుని ఎన్నుకున్న వ్యక్తిగా ఉన్న సౌలు ఎందుకు చెదిరిపోయాడు? ఇది ప్రతి క్రైస్తవుడికి తెలియాల్సిన పాఠం. నా మాట మీకు అర్థమైందా లేదండి?
వెళ్ళాలి మీరంతా. అంత గొప్పగా ఎన్నుకోబడ్డ సౌలు ఏమయ్యాడు? చెదిరిపోయాడు, పాడైపోయాడు. దేవుడంటే నచ్చనివాడుగా, దేవునికి నచ్చనివాడుగా కనబడ్డాడు. ఎవరు? సౌలు. ఆయన క్యారెక్టర్ రోజు రోజుకి పోయే కొలితే మనకే ఏటీడు అన్న ఫీలింగ్ వచ్చేద్ది. ఓ చిన్న పిల్లోళ్ళలాగా అసూయ, ఈర్ష్య, స్వార్థం ఇలా ఎన్నో పెట్టేసుకొని వ్యతిరేక దశలో కనబడతాడు. ఎవరు? సౌలు. నేను అడుగుతున్నాను, అంత గొప్పగా ఎన్నుకోబడిన సౌలు ఎందుకంత పాడైపోయాడు? ఎందుకంత చెదిరిపోయాడు? ఎందుకంత వేరుగా మారిపోయాడు అన్న మనకు తెలియాలంటే ఆయన జీవితంలో జరిగిన 2 ముఖ్యమైన సంఘటనలు మనకు తెలియాలి. ఎవరి జీవితంలో చెప్పండి? ఎవరి జీవితంలో? సౌలు గారి జీవితంలో. బాగా మీరంతా. అప్పుడే సౌలు గారు రాజు అయ్యాడు. ఏమయ్యాడు? అప్పుడే, ఇంకా అప్పుడే పట్టాలు తీసుకున్నాడు అంతే. తీసుకున్నప్పుడే పాస్టర్ గారు వచ్చి, పాస్టర్ గారు ఎవరు? సమూయేలు వచ్చి, బాబు నువ్వు రాజు అవుతావు, రాజు అయిన నువ్వు ఇలా ఉండాలి, అలా ఉండాలి అని కొన్ని క్రమాలు చెప్పాడు. ఎవరికి? సౌలుకి. చూద్దాం, చూడండి ఏం చెప్పాడు. సమూయేలు మొదటి గ్రంథం అందరూ తీయాలి. సమూయేలు మొదటి గ్రంథం అందరూ తీయాలి. తీసారా? తీసారా? సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం. వెరీ గుడ్. ఎక్కడి నుంచి చదువుదాం? మనకు క్లారిటీ కోసం టైం లేదు కాబట్టి 10వ అధ్యాయం నుంచి చదువుతాం. 10వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం. మొదటి వచనం చదవండి ఒకసారి. మొదటి వచనం. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డిని పట్టుకొని సౌలు తల మీద పోసి అతని ముద్దు పెట్టుకొని యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద నియమించి ఉన్నాడని చెప్పి ఇలాగూ సెలవిచ్చెను. ఎవరికి? సమూయేలుకి. నేను అభిషేకించాడు అబ్బాయి అని చెప్పాడంట. చెబుతూ ఏం చెప్పాడు? 7వ వచనం నుంచి చదువుతాం. 7వ వచనం నుంచి. దేవుడు నీకు తోడుగా ఉండును గనుక నీ సూచనలు నీకు సంభవించిన తరువాత నీకు మంచిదని తోచిన దానిని చేయుము. నాకంటే ముందు నీవు గిల్గాలునకు వెళ్ళగా, సమూయేలు చెప్తున్నాడు. ఎవరితో? సౌలుతో. నాకంటే ముందు నువ్వు గిల్గాలుకు వెళ్ళినప్పుడు దహన బలులను, సమాధాన బలులను అర్పించుటకై నేను నీ యొద్దకు దిగి వత్తును. ఎవరు వస్తారు? అమ్మ మీరు ఇంట్లో చాలామంది ఎవరు వస్తానంటున్నారు? సమూయేలు. ఎవరి దగ్గరికి? నువ్వు వెళ్ళు, నీ వెనకాల నేను వస్తాను. ఏం అప్పగించడానికి? దహన బలులు అప్పచెప్పడానికి. అయితే ఎన్ని రోజుల్లో వస్తాను? నేను నీ యొద్దకు వచ్చి నీవు చేయవలసిన దాన్ని నీకు తెలియజేయ వరకు 7 దినముల పాటు నువ్వు వచ్చటుండాలి. ఎన్ని రోజులు? నువ్వు అక్కడ ఉండాలి. ఏం చెయ్యాలో నేను వచ్చి చెప్తాను. అక్కడ నా పనేటి? దహన బలులు గట్ట అర్పించాలి. వాటి పని మీద వస్తాను. వచ్చిన నేను చెప్తాను నువ్వేం చెయ్యాలో. ఎవరు చెప్పారు ఈ మాట? సమూయేలు. సమూయేలు అంటే ఎవరు? దైవజనుడు, పాస్టర్ గారు చెప్తే సమూయేలు నద్ద నుండి వెళ్ళిపోటకై తిరుగగా దేవుడు అతనికి కొత్త మనసు అనుగ్రహించెను. ఆ దినముననే ఆ సూచనలు కనబడిను. ఎవరికి? సౌలుకి. వెరీ గుడ్. అంటే దేవుడు ఎన్నుకున్నాడు ఎవరిని? సౌల్ని. ఇప్పుడు ఎన్నుకున్న సౌలుతో సమూయేలు అంటున్నాడు, అబ్బాయి నువ్వు చోటుకెళ్ళు, నేను వస్తాను, నీకు అక్కడ నేను దహన బలులు ఇస్తాను, వచ్చిన తర్వాత నువ్వేం చెయ్యాలో నేను చెబుతాను అన్నాడు. అయితే ఇప్పుడు ఆ చోటుకెళ్ళిన సౌలు ఏం చేస్తున్నాడంట? చూద్దాం, చూడండి అందరూ కూడా. ఎన్నో వచనం నుంచి? అదే 10వ అధ్యాయం. అదే 10వ అధ్యాయం తీసారండి? వెరీ గుడ్. ఎన్నో వచనం చూద్దాం. అదే 10వ అధ్యాయం. ఒకసారి ఉండండి. 8వ వచనం చూద్దామా? 8వ వచనం నుంచి 10వ అధ్యాయంలో ఉన్నాం కదండి. నేను అంటే డైరెక్ట్గా వచ్చి ఇచ్చేద్దామని టైం లేదని. వెరీ గుడ్. అదే 10వ అధ్యాయం 10వ వచనం నుంచా? సౌలు 14 నుంచి చదువు చూడండి. సౌలు యొక్క పెద్ద తండ్రి అతనిని క్షమించాలి. 13వ అధ్యాయం. ఓకే, 13వ అధ్యాయం 8వ వచనం నుంచి అందరూ తీయాలి. 8వ వచనం నుంచి. సమూయేలు చెప్పినట్లు అతడు 7 దినములాగి. ఎవరో? సౌలు. సమూయేలు ఏం చెప్పాడు?
నువ్వు 7 రోజులు ఆగు, నేను వస్తాను, వచ్చి ఏం చేస్తాను, దహన బలులు ఇస్తాను, నువ్వు కంగారు పడకు ఈలోపు అన్నాడు. ఎవరో? సమూయేలు. అన్నట్టుగానే 7 రోజులు ఆగాడు. ఎవరో? సౌలు. ఆగిన తర్వాత ఏమైంది? సమూయేలు గిల్గాలునకు రాలేదు. అంటే సమూయేలు వస్తానన్నవాడు ఏం చేయలేదు, రాలేదు. ఇప్పుడు ఏమి ఇవ్వాలి? వెరీ గుడ్. ఏమి ఇవ్వాలి? దహన బలులు ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలి? సౌలు ఇవ్వాలా? ఎవరు ఇస్తానని చెప్పారు? సమూయేలు ఇస్తానన్నాడు. ఎవరు వచ్చిస్తారు? నేను వచ్చిస్తాను, వచ్చినప్పుడు నువ్వేం చేయాలో చెప్తానన్నాడు. అన్నాడా లేదా? ఇప్పుడు అన్నవాడు 7 రోజుల దాకా రాలేదు. 7 రోజులైంది ఇంకా రాలేదు. ఇప్పుడు సౌలు గారు ఏం చేయాలి చెప్పండి? ఎవరి కోసం? ఎవరి కోసం? ఎందుకు ఎదురు చూడాలి? ఆయనకి చెప్పింది అంతే కాబట్టి. అంతేనా కదా? ఆయనకి చెప్పింది అంతే. ఎంత చెప్తే అంతే చెయ్యాలి. ఆయనకి చెప్పింది అంతే. కానీ సౌలు ఏం చేస్తాడు చూడండి, జనులు తన యొద్ద నుండి చెదిరిపోవుట చూచి జనాలు ఏమైపోతున్నారంట, ఈలోపు సమూయేలు రాలేదని అంటే పాస్టర్ గారు రాలేదని జనాలు ఏమైపోతున్నారు, చెదిరిపోతున్నారు, అలా ఇలా కదిలిపోతున్నారు. కానీ ఇక్కడ ఈయన ఉన్నాడు. ఎవరు? సౌలు. ఇప్పుడు చెదిరిపోయే న్యాయానికి ఏం చెప్పాలి? బాబు వస్తాడరా, మీరు కంగారు అడగకుండా ఉండండిరా, ఈలోపు ఏదో చెయ్యండిరా అని చెప్పాలి. అంతేనా కదా? ఈయన ఏం చేశాడు తెలుసా అండి? దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకురమ్మని చెప్పి ఎవరు అర్పించారు చెప్పండి? ఎవరు అర్పించారు? సౌలు. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చాను. ఇప్పుడు వచ్చేసాడు ఈయన. ఎవరు? బాగానండి మీరు. ఎవరు? ఇప్పుడు పాస్టర్ గారు వచ్చారు. ఈలోపు ఏం అర్పించేశాడు ఆయన? దహన బలి. ఇప్పుడు ఏం చేయాలి? పోన్లేరా లేట్ అయ్యానని నువ్వు చేసావా, వెరీ గుడ్ అనాలా వద్దా? పాస్టర్ గారు ఏమనాలి? అప్పుడే ఎన్నుకున్నాడు కదండి. పోన్లే బాబు ఇలా నువ్వు చేసావా, సరే వెరీ గుడ్ అని చెప్పాలి. కానీ ఏమన్నాడు చూడండి, సౌలు అతనిని కలుసుకొని అతనికి వందనము చేయటకై బయలుదేరగా సమూయేలుతో అతనితో నీవు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు, జనులు నా యొద్ద నుండి చెదిరిపోవుట, నిర్ణయ కాలమున నీవు రాకపోవుట, ఫిలిష్తీయులు మిక్మాషులో కూర్చుండుట నేను చూచి ఇంకను యెహోవాను శాంతి పరచక మునిపే ఫిలిష్తీయులు గిల్గాలునకు వచ్చి నా మేడ పదుదు అని నా అంతటా నేనే. ఇది ఎవరి నిర్ణయం? ఎవరి నిర్ణయం? సొంత నిర్ణయం. ఏ నిర్ణయం? ఎవరి పనిలో చెప్పండి? ఉండకూడదా? ఉండకూడదు. సేవకుడు చెప్పింది ఒకటి, ఇక నేను చేసేది ఒకటి. ఎందుకు చేస్తావా అని అడుగుతుంటున్నాడు. నాకు టెన్షన్ వచ్చేసింది, ఈలోపు జనాలు ఏమైపోతారని, చెదిరిపోతారని భయం వేసేసింది. వేసి నా అంతటా నేనే సాహసించి ఏం చేశాను, బలులు ఇచ్చేసాను. పోన్లే ఏదో చేసావు కదా అనొచ్చుగా. ఏమన్నాడు చూడండి, అందుకు సమూయేలు ఇట్లా నేను నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. ఏ పని అంటే నీకు ఇచ్చినవి మానేసి ఇంక ఎక్స్ట్రాలు చేయడం తప్పుడు పనే. అంతేనా కదా? నా పనిరా బాబుది. నేను వచ్చడం లేట్ అయ్యేలోపు నువ్వు కంగారు పడి చేసామని ఎవరు చెప్పాడు? నా మాట మీకు అర్థమవుతనే లేదండి. అవివేకపు పని చేసితివి కాబట్టి నీ రాజ్యము ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. అయితే నీ రాజ్యము ఏంటి? రాజైన రోజే. నా వాడికి అర్థం లేదా? ఏ రోజు? రాజైన రోజే. అంటే కాస్తంత చేతిలోకి పగ్గాలు రాగానే ఇంకా నేను బాస్ అనుకున్నాడు ఈయన. ఎవరు? సౌలు. ఇంకా చెప్పమంటారా? ఇది చేసేస్తే ఏముంది అనుకున్నాడు. ఓ రకంగా చెప్పాలంటే సొంత. ఇంకో గొడవ చెప్తాను, టైం లేదు, మీరు మనసు పెట్టండి. ఓ రోజు మళ్ళీ అది కొత్తప్పుడే సౌలు మళ్ళా సమూయేలు పిలిచాడు. బాబు దేవుడు ఒక వర్తమానం పంపాడు రా అబ్బాయి అన్నాడు. ఏంటయ్యా? అమాలేకీలను ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని చంపి వాళ్ళ పశువులన్నిటినీ నువ్వు లేకుండా చెయ్యాలి అన్నాడు. ఎవరితో? సౌలుతో. ఈయన వెళ్ళాడు, చాలామంది చంపాడు, కొన్ని బాగుండేటప్పటికి కూడా పెట్టుకొచ్చేసాడు. ఎవరు? సౌలు. ఈ విషయం
ఎవరో చెప్పలేదు కానీ చెప్పకపోయినా తెలిసిపోయింది. ఎవరికి? దేవుడికి. దేవుడు తెలీదా? అక్కడ రాస్తాడండి, ఆ విషయం తెలుసంట, అసలు ఈయనెందుకు రాజుని చేశాను రా అబ్బా అని ఏడ్చాడంట దేవుడు. ఆ మాట చాలా దారుణంగా ఉంటుంది. చదువుతాం తీయనందరూ కూడా ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం. ఏమండి తీసారా? 10వ వచనం చదువుతామా? అప్పుడు సౌలు యెహోవాకు సమూయేలుకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలు గైకొనకపోయెను గనుక అతనికి రాజుగా నియమించినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను. దేవుడికి ఏం కలిగింది? ఏంటి కొన్ని రోజులకే ఏ పెత్తనం? రిషి దగ్గర ఉంటుంది. ఏ పెత్తనం? సొంత పెత్తనం. అరే నా మాట వినని వీణ్ణి రాజు ఎందుకు చేశాను అన్న బాధ కలిగింది. ఎవరికి? దేవుడికి. ఇప్పుడు ఇక్కడ కూడా ఆయన చెప్పంది చేయడం వల్ల ఏం జరిగిందంట? 22వ వచనం చూద్దాం. 21 నుంచి, అయితే గిల్గాలులోని నీ దేవుని యెహోవా బలి అర్పించుటకై జనులు శపితమగు గొర్రెల్లో కానీ ఎడ్లలో కానీ ముఖ్యమైన వాటిని తీసుకువచ్చి తిరా అని సమూయేలుతో చెప్పాను. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞ ఒకడు గైకొనకపోవటం వలన ఏంటండి? గైకొనుట వలన యెహోవా సంతోషించినందు దహన బలులను అర్పించుట వలన సంతోషించిన ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటే ఏంటండి? పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయే శ్రేష్టము. 24వ వచనం. సౌలు జనులు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞ నీ మాటలను నీ పాపములను తెచ్చుకుంటుని. ఇప్పుడు ఇక్కడ కూడా ఎవరికి భయపడి తప్పు చేశాను నేను? జనాలకు జడిసి. ఎవరి మాట విన్నాను? జనాల మాట. ఎందుకంటే వాళ్ళు చెదిరిపోతారేమో భయం వేసింది. ఎవరికి? చెప్పండి మీరు. ఎవరికి అంటే 2 సందర్భాలు మీరు చూడండి. 2 చోట్ల ఏమనంటే ఈ జనాలకు భయపడి తప్పు చేశాను కానీ నా మనసులో తప్పు ఉద్దేశం అయితే లేదు. కానీ నువ్వు ఎవరికి భయపడి చేసినా నేను చెప్పిన మాట చెప్పినట్టు నువ్వు చేయలేదు. అందుకే ఇక్కడ కూడా శిక్ష ఏంటో చూడండి. ఇక్కడ కూడా శిక్ష ఏంటి? వినవచ్చును. ఇక్కడ కూడా శిక్ష ఏంటి? కాబట్టి నీవు 26వ వచనం. అందుకు సమూయేలు నీతో కూడా నేను తిరిగి రాను, నువ్వు యెహోవా ఆజ్ఞను విసర్జించింది కనుక ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించనని చెప్పిన. ఇక్కడ కూడా శిక్ష ఏంటి? అబ్బాయి నీకు వచ్చిన పోస్టు తీసేసుకున్నాడు. ఎవరో చెప్పండి మీరు. ఎవరో? దేవుడు. ఎందుకని? దేవుడు చెప్పింది చెప్పినట్టుగా నువ్వు చేయలేదు కాబట్టి. అమ్మ నా మాట మీకు అర్థమే లేదా? అంటే మీరు బాగా ఆలోచించండి. బైబిల్ని చేసింది ఏం చెడ్డ పని కాదు. ఏం చేశాడని? పాడు చేశాడా? మీరు 2 సందర్భాలు చూడండి. జనాలు కంగారు ఆడుతున్నారని ఏమి ఇచ్చేశాడు? ముందు బలి ఇచ్చేశాడు. ఇక్కడ ఏం చేశాడు? మళ్ళీ తప్పుగా అంట కాదు, ఎందుకు తెచ్చావయ్యా ఆ పశువులు అంటే అన్నాడు. దేవుడికి ఏమిద్దామని? బలి ఇద్దామని. రెండిట్లో మంచి కోణాలే కనబడుతున్నాయి. అది ఇంటెన్షన్ మనకు తెలియదు. కనబడ్డమైతే మంచి కోణాలు కనబడుతున్నాయి. కానీ మంచి కోణాలు కనబడ్డా దేవుడికి ఏం చేయలేదు? నచ్చని దేవుడు అంటున్నాడు, నువ్వు ఏది చేసావు అన్నది కాదు, నేను చెప్పింది నువ్వు చేయలేదు. నేను చెప్పింది చెప్పినట్టు చేయకపోవడం వల్ల గుర్తుపెట్టుకో, నీ రాజ్యాన్ని నీ చేతుల్లో నుండి నేను తీసేస్తాను. అంటే మీరు చెప్పండి, దేవుడు చెప్పిన మాట చెప్పినట్టుగా చెయ్యాలా? మనకి ఏది నచ్చితే చెయ్యాలా? చెప్పండి. ఆయన ఏం చెప్తే అదే చెయ్యాలి. మన సొంత పెత్తనం దేవుడి దగ్గర చేయకూడదు. నా మాట అర్థమైందా లేదా? మనం ఏం చేయాలి? మనకి దేవుడు ఏం చెప్తే అదే చెయ్యాలి. సొంత పెత్తనం దేవుడి దగ్గర చేయకూడదు. కానీ దౌర్భాగ్యం తెలుసా, ఈరోజు క్రైస్తవ్యం చేయాలి. ఇంకా చెప్పనా? ముగించేసాను. అందరికి వందనాలు. అమ్మ వందనాలు చెప్పండి. వెరీ గుడ్. ఇప్పుడు నిజంగా చెప్పండి, దేవుడు చెప్పింది చెప్పినట్టుగానే చేస్తున్నాను కానీ నా సొంతం ఏమీ చేయట్లేదు అన్న వాళ్ళు ఎత్తుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ అన్నీ అనుకుంది కొన్ని మాటలు, చూపు ఇలాగే చూడాలి అని దేవుడు ఏం చెప్పాడా? చెప్పలేదా? మాట్లాడండి. ఏం చూడమన్నాడు? కళ్ళతో. వెరీ గుడ్. వాక్యాన్ని చూడమన్నాడు, మంచిని చూడమన్నాడు. ఏం చూడొద్దన్నాడు? చెడు కార్యాలు చూడొద్దన్నాడు. అన్నాడా లేదా? టైం లేదు నాకు, వచ్చినాడు మీకు తెలుసు కదా. చూడొద్దన్నాడు. నిజం చెప్పండి, ఈ చూపుతో దేవుడు చెప్పినయే చూస్తున్నానండి, ఇంకేమీ చూస్తలేదండి అన్న వాళ్ళు ఉన్నామా?
మాట్లాడేటి ఏది పడితే అది చూసేస్తున్నాం. అన్నీ చూసేసి వచ్చాను ప్రభా, నేను ఎలా అడదాను, నువ్వు ఎరగవా ప్రభా. ఎవరి దగ్గర? నేను చెప్పండి, ఇప్పుడు దేవుడు సౌలు కోసం ఫీల్ అయినట్టు మన కోసం ఫీల్ అవ్వడా అంటున్నాను నేను. అవుతాడా అవడా? ఖచ్చితం కదా. మాట ఎలా మాట్లాడాలి? దేవుడు చెప్పినట్టే మాట్లాడాలి. మీ అందరూ తెలుసు కదా, కృతజ్ఞత వచనమే పలకండి కానీ బూతులైనా ఏ ఊర్లో బూతులు ఏ ఊర్లో బూతులు? ఈ విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఎక్కువ బూతులు వినబడుతుంటాయి మనకి. బూతులైనా సరసోక్తులైనా మీరు ఉచ్చరింపకూడదు అంటే అవి మీకు తగినవి కాదు అని పక్కాగా చెప్పాడంటే మనం పక్కాగా ఏం చేయాలి? పాటించాలి. నేను చెప్పండి, దేవుడు చెప్పింది చెప్పినట్టే మాట్లాడుతున్నామా? చెప్పండి. అంటే మీరు ఆలోచన చేయండి ఒకసారి. మనం చేస్తున్నాం భక్తి ఎవరిష్ట ప్రకారం? మన ఇష్ట ప్రకారం. చెప్పింది చెప్పినట్టయితే కాదు. నా మాటకి అర్థమైందా లేదా? ఎవరిష్ట ప్రకారం? మన ఇష్ట ప్రకారమే చేస్తున్నాం చాలామంది. అలా కొంతమంది ఉండొచ్చు, వాళ్ళని బట్టి గొప్ప విషయం, సంతోషం. కానీ చాలామంది మట్టుకు ఎవరి సొంత పెత్తనాలు వాళ్ళవి. ఎవరి దగ్గర? దేవుని దగ్గర. అది నచ్చట్లేదు ఆయనకి. బాబు మీరు పనికొచ్చేవే వినండి, మనమే వింటాం. పనికి మన చెత్త అంతా వింటాం. దేవుడు ఏమంటున్నాడు? అది నీకు సబబు కాదు. ఆ మాట మీకు అర్థమవుతుందా లేదండి? అంటే దేవునికి నీ నా పట్ల ఉన్న ప్రణాళిక వేరు, మనం చేస్తున్న భక్తి కార్యక్రమాలు వేరు. వాక్యాన్ని ఎప్పుడు చదవమన్నాడు? ముగిస్తానండి. దేవుడు వాక్యాన్ని ఎప్పుడు చదవమన్నాడు చెప్పండి మీరందరూ. అవన్నీ ఎందుకులేండి, మామూలుగా బైబిల్లో ఒక మంచి పాట ఉంటుంది కదా, ఎప్పుడు ధ్యానించాలి? వెరీ గుడ్. దివారాత్రము ధ్యానించినవాడు ధన్యుడు. దేవుడు ఏం చెప్పాడైతే వాక్యం చదవడంలో? ఉదయం సాయంత్రం, ప్రతి పగలు ప్రతి రాత్రి ఏం చదవాలి? నేను చెప్పండి, ప్రతి పగలు ప్రతి రాత్రి కూడా వాక్యం చదువుతున్నానండి అన్న చేతి ఎత్తండి. వందనాలన్న, వందనాలండి. ఇంకా మాట్లాడేటి? ప్రతి పగలు ప్రతి రాత్రి అంటే ప్రతిరోజు కాదని అయ్యగారు, ఆదివారం పగలో లక్షవారం రాత్రి అని మీకు తెలియదా అన్నట్టు చూశారు మీరు నన్ను. అవునా కదా? ఏమన్నా మళ్ళీ అడుగుతున్నాను, ప్రతి పగలో ప్రతి రాత్రి అంటే ఆదివారం లక్షవారం అనా? మనం ఏం చెప్పండి, ఇప్పుడు వాక్యం చదివే విషయంలోనే మనం అంటే దేవుడికి ఏమొచ్చింది? కోపం రాలేదా? వచ్చిందంటారా కదంటారా? మీకు ఎక్కడెక్కడికో అమెరికా దాకా వెళ్ళిపోకండి, గాడాల్లోనే ఉండి ఆలోచించేయండి, చాలా విషయాలు అర్థమవుతాయి అంటున్నాను నేను. మైన్యూట్ థింగ్స్, చిన్న చిన్న విషయాలు. దేవుడు ఈ టైంకి రమ్మన్నాడు, మనం ఈ టైంకి రావాలి. దేవుడు చెప్పిన టైంకి రావాలి. దేవుడు ఏం టైం చెప్పలేదు కదా, నాకు పాస్టర్ గారు చెప్పారన్నావు కాక, అందరికి వందనాలండి. పాస్టర్ గారు సెలవు ఇచ్చారంటే అది ఎవరి మాట? దేవుడి మాటే కదా. ఇప్పుడు చెప్పిన మాట ప్రకారం ఏ టైంకి రావాలి? 6:30కి రావాలి, 6 గంటలకు రావాలి. మనం ఎలా ఫీల్ అవుతుంటే, అయ్యగారికి పనా పాట, మాకు ఎన్ని పనులు తెలుసా, అప్పుడు తెచ్చాడండి ఆడు ఏటి ఎవడో. అదే మనకేదో గొడవ ఉంటుంది కదా, ఏం తెచ్చాడంట? చేపలు తెచ్చాడంట. ఇప్పుడు చేయకుండా వస్తే నన్ను రానిస్తాడా? ఆ బాధలు ఇన్ని తెలుసా? ఎవరికి తెలుసు? మాట్లాడేటి అంటే మీ ఆయనకి భయపడుతున్నావు కానీ చెప్పింది చేయకపోతే కొడతాడని ఎవరికి భయపడలేదు నువ్వు కదా? నిజమా కదండి? కూర ఉండకపోతే భయం ఇంట్లో, లేదా ఇంకోటి చేయకపోతే. నా మాట్లాడుతుందా లేదా? సో కొన్ని కట్టడలు మనకు ఉన్నప్పుడు, కొన్ని నియమాలు మనకు ఉన్నప్పుడు, దేవుడు మనకు కొన్ని విషయాలు చెప్పాడు అని అనుకున్నప్పుడు వాటి ప్రకారం ఖచ్చితంగా ఏం చేయాలి? మనం ప్రవర్తించాలి. అంటే మీరు చెప్పండి, నిజంగా వాక్యం విన్నవాడు బాగుపడతాడా? బాగుపడతాడా? వెరీ గుడ్. కానీ చాలామంది బాగుపడలేదంటే కారణం ఏంటి? చెప్పింది చెప్పినట్టుగా చేయట్లేదు. సో ఈరోజు కూడా మనం బాగుపడాలంటే ఏం చేయాలి? చెప్పింది చెప్పినట్టుగా చేయాలి. అలా ఎన్నో ఉంటాయి. అన్ని పక్కనెట్టినా నేనేమంటానంటే కనీసం 6 గంటలకైనా చెప్పింది చెప్పినట్టుగా రావాలి. అందరికి వందనాలు, వందనాలు చెప్పండి. నీకు ఎక్కువ చెప్పట్లేదు, ఈరోజు తిట్టలేదు, ఏమనలేదండి. ఒకటే చెప్తున్నాను నేను. ఎన్ని గంటలకి? 6 గంటలకైనా కనీసం వచ్చే ప్రయత్నం చెయ్యాలి. మళ్ళీ చెప్తున్నాను, దేవుడు చెప్తున్నాడు, అమ్మ ఎన్ని గంటలకు రండి? 6 గంటలకు రండి. ఇంకా మీ ఇష్టం చేస్తారో ఆయన ఇష్టం చేస్తారో మీకే విడిచిపెడతాను. ఓకే, ఆలోచన చెయ్యండి, పరిశీలన చెయ్యండి. వాక్యం విన్నామంటే మనం ఏదో నేర్చుకోవాల్సిన అవసరం లేదు, కానీ మన బ్రతుకు మార్చుకొని ఒక చిన్న మాట నేర్చుకున్నా చాలు.
ఆ మాటతో ఖచ్చితంగా మన జీవితాన్ని ఏం చేసుకోవాలి, మనం మార్చుకోవాలి, సరి చేసుకోవాలి. మార్పు లేని వాక్యాన్ని ఎంత విన్నా ఉపయోగం ఏమీ లేదు. సో విన్న మాట ద్వారా ఖచ్చితంగా మన జీవితాలు సరి చేసుకోవాల్సిన అవసరం మన మీద ఉంది. అలా మీరందరూ ఆలోచిస్తారని, పాటిస్తారని, వచ్చాం విన్నాం కాదు, చెప్పింది చెప్పినట్టుగా చేసేవారిగా దేవుళ్ళు మీరు అందరూ ఎదుగుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. వినికిడిలో దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి మనలను, మన కుటుంబాలను బలపరచునుగాక. ఆమేన్. అందరికి వందనాలండి. గాడ్ బ్లెస్ యూ. మోకరించినట్లయితే